ఇంటర్లో మాది కరోనా బ్యాచ్, అప్పుడు మార్క్స్ వచ్చినా కానీ అవి అంత క్యాల్కులేట్ ఏం చేసేవాడు కాదు. ఇంటర్లో కూడా వచ్చి మంచి మార్క్స్ కానీ అప్పుడు ఎవరైనా అభినందించలేదు. డిగ్రీలోకి వచ్చిన తర్వాత అసలు ఈ పాయింట్స్ అసలు వీటికి కూడా అభినందిస్తారా అని ఈ రోజు వరకు నాకు అసలు తెలియలేదు. అసలు ఏంటి ఆలోచన వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఇంత మధ్యలో నన్ను కూడా తీసుకుంటేందుకు అసలు ఈ ఆలోచన కావడం చాలా గ్రేట్. అసలు డిగ్రీలో ఎవరు ఈ సిజిపి నాకు ఎవరు క్యాల్కులేట్ చేయలేమో నాకు తెలిసి. నర్సపూర్లో అయితే మేబీ ఎవరు తీసుకోలేదు, నేను నర్సపూర్ నుండి. అసలు పాల్గొన్న ఈ కమిటీకి మీ ఆలోచన చాలా గ్రేట్ సార్. అండ్ ఆల్సో ఫీజు రీబర్స్మెంట్ కూడా వస్తుంది మాకు. లాస్ట్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ ఇస్తుందో లేదో అనుకున్నాను, కానీ నిజంగానే గవర్నమెంట్ కూడా మంచిగానే ఇస్తుంది. చాలా ఫెసిలిటీస్ మాకు ఇచ్చారు. అండ్ ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా మాకు ఇచ్చారు కాలేజ్ రావడానికి. ఎందుకంటే స్టూడెంట్స్కి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఫీజు రీబర్స్మెంట్, గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్థికంగా మేము ఉంటాం కాబట్టి కాలేజ్ రావడానికి ఛార్జెస్ అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. నా తోటి విద్యార్థులకి నా అభినందనలు. అండ్ ఇవాళ నిన్న ప్రమాణ స్వీకారం అయ్యి ఇవాళ స్టూడెంట్స్కి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారంటే మీరు చాలా గ్రేట్ సార్. ఒకసారి క్లాస్ కోసం కావాలి. స్టూడెంట్స్కి రికార్డ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నా పేరు సుబ్బలక్ష్మి, నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్లో బీకామ్ చదువుతాను. అండ్ నా తల్లిదండ్రులకి అండ్ కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను సార్. ఎందుకంటే మా పేరెంట్స్ లేకపోయినా మా కాలేజ్ మేనేజ్మెంట్ అలా లేకపోయినా ఇలా మాట్లాడే అవకాశం మాకు వచ్చేది కాదు. అండ్ ఆడవాళ్ళ గురించి ఆ అమ్మాయి చాలా గొప్పగా చెప్పింది నీలిమ. అండ్ నేను మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఆడవాళ్ళ కంటే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ మహిళా అధ్యక్ష ఆమెని ఇక్కడికి పిలిచి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. చాలా థ్యాంక్స్ సార్. డిగ్రీలో ఇలాంటివి జరిగాయని నాకు తెలియదు. ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల స్టూడెంట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లాంటివి వస్తున్నాయి. ఇంకా మంచి ఈవెంట్స్ పెట్టాలని పేరెంట్స్కి కూడా విలేజెస్లో కూడా ఇలాంటి ఒక వెల్ఫేర్ అవార్డు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే పేరెంట్స్కి కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఫిమేల్స్ని ఎడ్యుకేట్ చేయాలని అనుకోవట్లేదు. చాలా మంది పేరెంట్స్ కూడా ఇంకా కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నారు. అలాగే పేరెంట్స్కి కూడా ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ అలాంటివి ఏమైనా పెట్టి వాళ్ళకి కూడా ఫిమేల్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే చాలా మంది సన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, అలాగే ఫిమేల్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని అవేర్నెస్ క్యాంప్స్ ఇంపార్టెంట్ పెట్టినా కూడా చాలా ఉపయోగపడుతుంది ఫిమేల్స్ వల్ల. అండ్ నేను చదువుకునే ఆదిత్య డిగ్రీ కాలేజ్ అండ్ బీసీ. అయితే విధంగా చెప్పాలంటే నాకు